రెండవ శ్లోకము. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నా యొక్క నా విదుహు తెలుసుకోలేరు సురగణాః దేవతల సమూహములు ప్రభవం ఉత్పత్తి విభూతులను నా ఎరుగలేరు మహర్షియః మహర్షులు అహం నేను ఆదిహి మూలమును హి నిశ్చయముగా దేవానాం దేవతలకు మహారుషీణాం మహర్షులకు చ కూడా సర్వసహ అన్ని విధములుగా దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ప్రభావమును నా విభూతులను ఎరుగలేరు. ఎందుకనగా సమస్త దేవతలకు మహర్షులకు నేనే మూలమును. భాష్యము. బ్రహ్మ సంహిత 5:1 చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమ పురుషుడు. అతని కంటే గొప్పవాడు మరొక్కడు లేడు. అతడే సర్వకారణములకు మూల కారణుడు. సమస్త దేవతలకు మహర్షులకు తానే కారణమని భగవానుడు ఇక్కడ స్వయముగా చెబుతుండెను. దేవతలు మహర్షులు కూడా శ్రీకృష్ణుని ఎరుగలేరు. వారే అతని నామమును స్వరూపమును ఎరుగలేకున్నచో ఈ అల్ప జగత్తుకు చెందిన నామమాత్ర పండితుల స్థితిని గూర్చి ఇంకను ఏమి చెప్పేది. దేవాదిదేవుడు సామాన్య మానవునిగా ఈ భూమిపై అవతరించి ఎందుకు అద్భుతములను అసాధారణమైన లీలలను చేయునో ఎవ్వరునూ గ్రహించలేరు. కనుక శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు ఆ పాండిత్యము ఒక్కటే అర్హత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు మహర్షులు కూడా తమ మనోకల్పనలతో శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు యత్నించినను విఫలురైలే. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనలేరని శ్రీమద్భాగవతములో స్పష్టముగా చెప్పబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల శక్తానుసారము మనోకల్పనలను చేయుటకు యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్వముకు విరుద్ధ భావమైన నిరాకారతత్వమునే వారు చేరగలరు. వారు మనోకల్పనలు చేస్తుందరు. అట్టి బుద్ధిహీనమైన కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. పరతత్వమును ఎరుగదలిచిన వారి కొరకై నేను ఇక్కడ దేవాదిదేవునిగా నిలిచి ఉంటిని. నేనే పరమపురుషుడిని అని ఇక్కడ పరోక్షముగా శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఈ విషయమును ప్రతి ఒక్కరూ గమనించవలెను. స్వయముగా ప్రత్యక్షమై ఉండు అచింత్య భగవానుని ఎరుగుట ఎవరికిని సాధ్యపడకున్నను అతడు ఎల్లప్పుడూ నిలిచి ఉండును. అట్టి సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని మనము భగవద్గీత మరియు శ్రీమద్భాగవతములోని అతని ఆదేశములను అధ్యయనము చేయుట ద్వారా యథార్థముగా గ్రహించగలుగుదుము. భగవానుని ఒక నియమించు శక్తిగా నిరాకార బ్రహ్మముగా అతని న్యూన శక్తిలోని వారిచే భావన చేయబడుతుండును. కానీ ఎవరైనను గుణాతీత స్థితిని పొందనిదే దేవాదిదేవుని దివ్య స్థితిని అవగాహన చేసుకొనలేరు. జనులలో అధిక శాతము శ్రీకృష్ణుని నిజస్థితిని అవగాహన చేసుకొనలేరు. కనుక అట్టి కల్పనాపరులను అనుగ్రహించుట కొరకై భగవానుడు తన అవ్యాజ కృపతో భూమిపై అవతరించును. ఆ విధముగా పరమ పురుషుడు అసాధారణ లీలలను ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ కల్పనాపరులు భౌతిక కాలుష్యముల కారణమున నిరాకార బ్రహ్మమే పరమోన్నతమని భావించుదురు. దేవాదిదేవునికి పూర్తి శరణాగతులైన భక్తులు మాత్రమే దేవాదిదేవుని కృపతో అతడు శ్రీకృష్ణుడిని గ్రహించగలుగుదురు. కనుక భగవానుని నిరాకార బ్రహ్మతత్వము పట్ల భక్తులెవ్వరునూ ఆసక్తి కనబరచరు. కనుక వారి భక్తి శ్రద్ధలు వెంటనే వారిని దేవాదిదేవుని శరణు వేడునట్లుగా చేయును. శ్రీకృష్ణుని అవ్యాజ కృప చేతనే వారు అతనిని గ్రహించగలుగుదురు. ఇతరులు ఎవ్వరునూ అతనిని గ్రహించలేరు. కనుక ఆత్మ అనగా ఏమిటి, పరబ్రహ్మము అనగా ఏమిటి వంటి విషయములను గ్రహించి ఆ దేవాదిదేవుడినే మనము ఆరాధించవలనని మహర్షుల వంటి వారు కూడా అంగీకరిస్తుందరు. 3వ శ్లోకము. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సామర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే.
ఎవ్వడు నన్ను అజం పుట్టుకలేని వానిగను ఆదిరహితుడు చా కూడా వేతి ఎరుంగును లేక లోక సర్వలోకములకు మహా ఈశ్వరం పరమప్రభువుగను అసమ్మూఢ భ్రాంతి లేనివాడై సహ అతడు మర్తేషు మరణించు వారిలో సర్వపాపై సమస్త పాపముల నుండి ప్రముచ్యతే విముక్తుడగును. నన్ను పుట్టుకలేని వానిగను అనాదిగను సకల లోకములకు దివ్య ప్రభువుగను ఎరిగిన వాడే మానవులందరిలో భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి విముక్తుడగును. భాష్యము 7వ అధ్యాయము 3వ శ్లోకములో చెప్పబడినట్లు మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి తమను ఉద్ధరించుకొనుటకు యత్నించువారు సామాన్య మానవులు కారు. ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన జ్ఞానము లోపించిన కోట్లాది మానవుల కంటెను వారు నిశ్చయముగా ఎంతో ఉన్నతులు. కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకొనుటకు యత్నించు వారిలో శ్రీకృష్ణుని దేవాదిదేవునిగను సమస్తముకు ప్రభువుగను పుట్టుకలేని వానిగను అవగాహనకు వచ్చిన వాడు ఆత్మానుభూతి ప్రాప్తిలో సఫలమైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా అవగాహన చేసుకోగలిగినప్పుడు మానవుడు సమస్త పాప ఫలితముల నుండి పూర్తిగా విముక్తుడగును. ఇక్కడ భగవంతుడు అజహో పుట్టుకలేని వాడుగా వర్ణించబడెను. కానీ 2వ అధ్యాయపు 20వ శ్లోకములో జీవులు కూడా అజహ్ అని తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైన వాడు. భౌతిక బంధముల కారణముగా జనన మరణములను పొందు జీవులకు భగవానుడు భిన్నమైన వాడు. బద్ధ జీవులు తమ దేహములను మార్చుతుందురు, కానీ భగవంతుని దేహము మార్పుకు గురి కాదు. అతడు ఈ భౌతిక ప్రపంచముకు విచ్చేసినప్పుడు జన్మరహితునిగానే అవతరించును. కనుకనే 4వ అధ్యాయములోని 6వ శ్లోకములో భగవానుడు తన ఆత్మమాయ శక్తిచే న్యూనమును భౌతిక శక్తికి అధీనుడు కాకుండా సర్వదా స్వరూప శక్తిలోనే స్థితుడై ఉండునని చెప్పబడినది. ఈ శ్లోకములోని వేత్తి లోక మహేశ్వరం అను పదములను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు విశ్వములోని సమస్త లోకములకు పరమ ప్రభువు అను విషయమును మానవులు ఎరుగవలనని సూచించును. అతడు సృష్టికి పూర్వము కూడా స్థితిని కలిగి ఉండెను. అదే విధముగా అతడు తన సృష్టికి అతీతుడును అయి ఉండెను. ఈ భౌతిక జగత్తులోని దేవతలందరూ సృష్టించబడిన వారే, కానీ శ్రీకృష్ణునికి సంబంధించినంత వరకు అతడు సృష్టించబడలేదని చెప్పబడినది. కనుకనే దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మరుద్రాదుల కంటేనూ శ్రీకృష్ణుడు భిన్నుడు. అతడు బ్రహ్మను, శివుని మరియు ఇతర దేవతలను సృష్టించి ఉండుట చేత సర్వలోక మహేశ్వరుడై ఉండెను. కనుకనే సమస్త సృష్టికి శ్రీకృష్ణుడు భిన్నుడు. అట్టి దేవాదిదేవుని యథార్థముగా ఎరిగిన వాడు వెంటనే సర్వపాప ఫలితముల నుండి విముక్తుడగును. నిజమునకు పరమపురుషుని జ్ఞానములో నెలకొని ఉండుటకు మానవుడు సమస్త పాప కర్మల నుండి విముక్తుడు కావలెను. కనుకనే భగవద్గీత 18వ అధ్యాయము 55వ శ్లోకములో తెలుపబడినట్లు భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తెలియబడును గాని ఇతర విధానములతో కాదు. శ్రీకృష్ణుణ్ణి సాధారణ మానవుడిగా అవగాహన చేసుకొనుటకు ఎవ్వరును ప్రయత్నించరాదు. పూర్వము చెప్పబడినట్లు మూర్ఖులు మాత్రమే అతడిని సామాన్య మానవునిగా భావింతురు. ఆ విషయము ఇక్కడ తిరిగి మరొక రూపములో వ్యక్తము చేయబడినది. మూర్ఖత్వము లేకుండా ఆ దేవాదిదేవుని దివ్యస్థితిని అవగాహన చేసుకోగలిగేలా బుద్ధి కలిగిన వాడు సమస్త పాప ఫలితముల నుండి విముక్తుడు కాగలడు. శ్రీకృష్ణుడు దేవకీ సుతునిగా తెలియబడినచో అతడు ఏ విధముగా అతడు పుట్టుకలేని వాడు కాగలడనే ప్రశ్న ఉదయించును. ఈ విషయము కూడా శ్రీమద్భాగవతములో వివరించబడినది. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు సామాన్య శిశువుగా జన్మించలేదు. తొలుత అతడు తన మూల రూపమున దర్శనమిచ్చి పిమ్మట సాధారణ శిశువుగా మార్పు చెందెను. శ్రీకృష్ణుని నిర్దేశముననుసరించి చేయబడు సమస్తము ఆధ్యాత్మికమగును.
అది శుభమైనను అశుభమైనను భౌతిక కర్మ ఫలములచే కలుషితము కాలేదు. నిజమునకు భౌతిక ప్రపంచములో శుభమైనదేదీ లేనందున ప్రపంచములోని శుభములు అశుభములు అను భావన దాదాపు మానసిక కల్పనయే అగును. భౌతిక ప్రకృతి అశుభమైనందున అందులోని సమస్తము అశుభమైనను మనము దానిని శుభమైన దానిగానే భావింతుము. నిజమునకు కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తియుక్త సేవల పైననే నిజమైన శుభము ఆధారపడి ఉండును. కనుకనే మన కార్యములు శుభకరములు కావాలనని వాంఛించినచో మనము ఖచ్చితముగా దేవాది దేవుని నిర్దేశములను అనుసరించి కర్మ చేయవలెను. అట్టి నిర్దేశములు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల వంటి ప్రామాణిక ధర్మ గ్రంథముల నుండి గాని ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి గాని ఎరుగవచ్చును. భగవంతుని ప్రతినిధి కనుక ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశము భగవంతుని ప్రత్యక్ష నిర్దేశమే కాగలదు. గురు సాధు శాస్త్రముల నిర్దేశములు ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును. ఇట్టి మూడు మూల నిర్దేశములలో ఎట్టి విభేదములు ఉండవు. అట్టి నిర్దేశములను అనుసరించి చెయ్యబడు కర్మలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన పాప పుణ్య కర్మల ఫలితములకు అతీతములై ఉండును. కర్మలను ఆచరించుటలో భక్తుల భౌతికాతీత ప్రవృత్తి అట్టి వైరాగ్యముతోనే కూడి ఉండును. అదే సన్యాసముగా పిలువబడును. భగవద్గీతలోని 6వ అధ్యాయములోని మొదటి శ్లోకములో చెప్పబడినట్టు కేవలము దేవాది దేవునిచే ఆదేశించబడి ఉన్నందున తన ధర్మమని భావించి కర్మలను ఆచరించువాడు తన కర్మలకు ఫలములను ఆశించని వాడు మాత్రమే అనాశ్రిత కర్మ ఫలం నిజమైన సన్యాసి. కనుక శ్రీకృష్ణ భగవానుని నిర్దేశములను అనుసరించి వర్తించువాడే నిజమైన సన్యాసి, యోగి కాగలడు. అలా కాకుండా కేవలము సన్యాస వేషధారణ కలిగిన వాడు లేదా బూటకపు యోగి సన్యాసి కాలేడు.